నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం భద్రకాళి పీఠాధీశ్వరి అలాగే కాళికామాత ఉపాసకురాలు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కంప్లీట్గా ఆధ్యాత్మికతలోకి ఇందులోకి వస్తాను, ఇందులోనే నేను ఉంటాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ ఏమన్నారు? దాని తర్వాత మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? మీ వారు ఏమన్నారు? అంటే మామూలుగా అయితే సరే పెళ్ళి కాకముందే అంటే నువ్వు వెళ్ళావు, పూజలు చేసుకున్నావు, ఇప్పుడు నేనున్నాను, నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యామిలీ అంతా ఉండాలి కదా. బట్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు కంప్లీట్గా ఇందులోనే ఉంటాను అంటే? అమ్మవారు శరీరంలో ఉద్భవించినప్పుడు పరిస్థితులన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఓకే, సిచ్యువేషన్ మనల్ని డిమాండ్ చెయ్యదు. అదే మంత్రసిద్ధి అంటే ఒక వ్యక్తి మీతో గొడవేయాలనుకోండి, కూల్ అయిపోతాడు. అంటే అలాగా స్టన్ అయిపోతారు. మీరు చెప్పింది వినడం తప్ప అక్కడ వేరే ఆప్షన్ ఉండదు అనమాట. అలా జరిగింది నా జీవితంలో. అంటే అపోజ్ చేసేవాళ్ళు లేరు. అది అపోజ్ చేయలేదు నాకంటూ. ఏది చేయాలంటే ఓకే, దానికి గ్రీన్ సిగ్నల్స్ అలా ఇప్పటిదాకా జరిగాయి. నేను అనుకున్నాను సరే అమ్మవారు మనకి ఇంత ఇచ్చింది కదా మన లైఫ్కి, అంటే అనుకోని విధంగా ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చింది నాకు. సరే అప్పుడు నా జీవితం ఎందుకు? నేను అనుకుంటే అన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి. సో నా జీవితం ఎందుకు ఇంకా? ప్రజల కోసం. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే దేవతను చూడాలనుకుంటున్నారో, ఎవరైతే ఏదైనా శక్తిని పట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎందుకు నేను సహాయం చేయకూడదు? చాలా మందికి మంత్రదీక్షలు తీసి వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా అమ్మవారిని చూడాలనిపిస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది, దేవతా దర్శనానికి ఒక పద్ధతి ఉంది, మనకు సమస్యలు వస్తే తీర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది, చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు నేను ప్రజలకు అందివ్వకూడదు అనిపించింది. ఎందుకంటే దేవత నన్ను భూమి మీద ఉద్భవింపజేసి అసలు నేను కష్టపడకుండా దర్శనం వచ్చి దేవతను చూడగలిగి మంత్రాలు స్వప్నంలో వచ్చేవి, అగ్నిలా బగబగా వెలుగుతూ కనిపించేవి, థర్డ్ ఐకి కనిపిస్తాయి. అంటే మనకి దివ్య దృష్టి ఉంటుంది. రెండు కళ్ళు క్లోజ్ చేసినప్పుడు కుండలిని మంత్రం ద్వారా ప్రేరేపణ చేస్తే కుండలిని శక్తి అనేది ఆజ్ఞా చక్రానికి వెళ్ళినప్పుడు మనకి మంత్రాక్షరాలు కనిపిస్తాయి. యోగులు చెవులో చెప్తారు, వినిపిస్తాయి మంత్రాలు. హై కాన్సన్ట్రేషన్ పవర్, టెలిపతి ఉంటుంది. వాటి ద్వారా మనం మంత్రాలు అందుకోవచ్చు. సూక్ష్మ రూపంలో ఉన్న గురువులతో మనం కమ్యూనికేట్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా ఇన్ని నాకు ఇస్తున్నప్పుడు అమ్మవారు నేనేం చేయాలి? ప్రజలకి మనం అందివ్వాలి, ఈ మంత్రాలు అందివ్వాలి, ఈ తంత్ర విద్యలు అందివ్వాలి. ఒక సమస్య వస్తే ఎవరికి వాళ్ళు క్యూర్ చేసుకునే విధంగా ఉండాలి. ఒకవేళ ఈ సబ్జెక్ట్ గురించి అవేర్నెస్ ఉందనుకోండి, ప్రజల మతం మారరు కదా. చాలా ఇప్పుడున్న సమాజంలో అసలు దేవుళ్ళు ఉన్నారా, మాకు సమస్య వస్తే తీరుస్తాడా, నిజంగా దేవుడే ఉంటే మాకు ఇది జరగాలి, అది జరగాలి అని చెప్పి అంటూ ఉంటారు. అది వచ్చి ఒక మూర్ఖపు ఆలోచన అన్నమాట. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు, సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి తెలుసా? కానీ ఎంతమంది సూర్య నమస్కారాలు చేస్తున్నాడు? దేవుడు అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కదా. దేవుడు ఉంటే కనిపించమని చెప్పండి. రోజు సూర్య భగవానుడు దర్శనం ఇస్తున్నాడు, చంద్రుడు దర్శనం ఇస్తున్నాడు. పౌర్ణమి అమావాస్యకి క్రతువులు ఎంతమంది చేస్తున్నారు? భూమి ఇక్కడే ఉంది, భూదేవత. కాకపోతే ఆత్మలు ఉంటాయి. మనిషికి ఏ విధంగా అయితే ఆత్మ ఉందో నదులకు కూడా అలాగే ఆత్మలు ఉంటాయి. వాటిని ప్రసన్నం చేయాలంటే చేసుకోవాలంటే మంత్రాలే అన్నమాట మార్గం. మంత్రం అంటే ఋషులు పూర్వంలో యోగులు ఒక దేవతని సూక్ష్మ దృష్టితో దర్శించి అక్కడి నుంచి ఏదైతే వినిపిస్తుందో వైబ్రేషన్, దాన్ని బీజాక్షరాల రూపంలో ప్రజలకు అందరికీ అందించడం జరిగింది. వాటిని రిసీవ్ చేసుకొని బీజాక్షరాల మంత్రాలు సిద్ధ గురువుల దగ్గర నుంచి తీసుకొని పూర్తి శరణాగతితో నియమ నిబంధనలు పాటిస్తూ ఎవరైతే మంత్రదీక్షలు చేస్తారో వాళ్ళకి నిజంగానే ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. వాళ్ళ తలరాత బాగుంటే, వాళ్ళ కర్మలు పాపకర్మలు అనేది లేకపోతే దేవత దర్శనం ఇస్తుంది ఆపోజిట్లో. కాకపోతే ఎవరు ప్రయత్నం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు చేసే తప్పు ఏంటంటే నమ్మట్లేదు. నమ్మకం లేనప్పుడు చేయరు. ఎందుకు నమ్మట్లేదంటమ్మా, చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు సాధకులు ఇలాగే వచ్చి చూసినప్పుడు అంటే మామూలుగా వాళ్ళని నమ్మాలంటే వాళ్ళకి ఎట్లా కనిపించాలంటే వాళ్ళు దేని మీద ఆశపడద్దు, ఓన్లీ కాషాయం బట్టలు కట్టుకొని
అట్లా వాళ్ళు ఒంటరిగా ఉండి వాళ్ళు ఏదైనా చెప్తే నమ్మడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈవిడేమో వచ్చారు, ఇంత నగలు వేసుకున్నారు, అమ్మవార్లా కనిపిస్తున్నారు, నమ్మించడానికే వీళ్ళు అన్న దాంట్లో చాలా మంది కూడా బయట జనం మోస కూడా అలాగే పోతున్నారు. సో ఒక్కరు చేయడం వల్ల కూడా నిజమైన సాధకులు కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడే సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మోసం చేస్తున్నారు ఒకరంటే అది మోసపోయిన వాడు తప్పు. ఓకే, అవునా? మోసపోయిన వాడు తప్పది. అతను కరెక్ట్గా జాగృతితో ఉన్నాడు అనుకోండి, కాన్షియస్లో, మోసం చేయలేరు కదా ఎవరు. ముందు ఎలా తెలుస్తుంది? అందుకే సిద్ధ గురువులకి కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎవరైనా గురువుని ఆశ్రయించాలన్నా ఒక సిద్ధ గురువుని ఎంచుకోవడం ఎలా అని ప్రజలు ఆలోచించినప్పుడు, ఒకటి ఆ సిద్ధ గురువుకి ఓజస్శక్తి తేజోశక్తి ఉంటుంది, మొహంలో తేజస్సు ఉంటుంది, ఓజస్సు ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది. వాక్శుద్ధి అంటే ఏంటంటే చెప్తే జరుగుతుంది. ఇంకొకటి అతని యొక్క జీవన విధానం అన్నమాట. జీవన విధానం అందరూ తెలుసుకోలేకపోవచ్చు, కానీ సరే దీని ద్వారా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు గురు చరిత్ర ఉంటుంది, దత్త గురు చరిత్ర. నాకు సరైన గురువుని చూపించు, నా గురువుని చూపించని దత్త గురు చరిత్ర అనేది పారాయణం చేసినప్పుడు దత్త భగవానుడు దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేదు నీకు మంచి యోగం ఉందంటే ఆయనే కమ్యూనికేట్ అవుతాడు. ప్రకృతిలో ఎవరైనా బ్రతికున్న గురువుని చూపిస్తాడు. నా గురువు ఎవరంటే చేయొచ్చు. ఒక సిద్ధ గురువుని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేయొచ్చు, ఒక మంత్రం కూడా ఉంది. ఇప్పుడు మీరు అనేక జన్మల సాధనలు చేసి ఈ జన్మ తీసుకున్నారనుకుందాం. తీసుకున్నారన్నప్పుడు ఒక రకమైన ప్రయోగం, ఒక రకమైన మంత్రం ఉంది. నా ప్రీవియస్ గురువుల్ని నేను చూడాలి అంటే ఒక మంత్రం ఉంటుంది అనమాట, ఒక తంత్రం ఉంటుంది. ఆ విధానం చేసినప్పుడు మీ ప్రీవియస్ జన్మలలో ఉన్న గురువులు మీకు కమ్యూనికేట్ అవుతారు. కానీ వీటికి ఏం కావాలంటే మీలో ఉన్న డిజైర్ కావాలి. నిజంగా మీ కోరికలో సత్యం ఉండాలి, ట్రూత్ ఉండాలి. మీకు ట్రూత్ ఉండి మీకు నిజంగా డిజైర్ ఉంటే, శరణాగతి ఉంటే దేవత పట్ల, మీకు యూనివర్స్ ఖచ్చితంగా స్పందిస్తుంది అనమాట. లేదు అంటే లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి. లలితా సహస్రనామాలు పారాయణం చేసినా కూడా సర్వం తెలిసిపోతుంది, సర్వం క్యూర్ అయిపోతుంది. మీకు మీరుగా తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు గురువు అవసరం లేదు అనుకుంటారు చాలా మంది. నేను అందరి దగ్గరికి వెళ్ళి మోసపోలేను అనుకున్నప్పుడు సహస్రనామాలు పారాయణం చేసుకోవచ్చు, స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు, శ్లోకాలు పారాయణం చేసుకోవచ్చు, నామజపాలు ఉన్నాయి, అష్టాక్షరి ద్వాదశాక్షరి ఉన్నాయి. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం చేస్తే మోక్షం వస్తుంది, వైకుంఠ దర్శనం కలుగుతుంది. అందుకే పండితులు ఆలోచించి మంత్రదీక్షలు అందరూ తీసుకోలేరు కాబట్టి శ్లోకాలు కనిపెట్టారనమాట. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక విద్య అనేది గురువు ద్వారానే పొందాలనే రూల్ లేదు. కాకపోతే ఒక గురువు మీద గురున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు గురువుని ఆశ్రయిస్తే సర్వం సిద్ధిస్తుంది అన్నమాట. కాకపోతే అప్రోచ్ అయ్యే పర్సను అతను ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు శరణాగతితో పాటించగలిగిన తత్వం అనేది ఆ శిష్యుడికి ఉండాలి. గురు శిష్యుల బంధం అనేది చాలా గొప్పది. ఒక శిష్య పరంపరలోకి రావటం అనేది కూడా చాలా గొప్పది. కానీ ఆ మనిషికి ఉండాలి, మనం మంచి మార్గంలో వెళ్ళాలనే శరణాగతి ఉండాలి. అప్పుడు మాత్రమే యూనివర్స్ ఏదైనా అందిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మవారి గురించి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు.